హాయిరా బంగారం, వారియురా, ఎలా ఉన్నావురా? థ్యాంక్ యూ సో మచ్. యా నాన్న, రేపు షాపింగ్కి వెళ్దాం. యా నాన్న. ఎవడరీడు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. ఎక్కండి సార్. యా నాన్న, ఏ బైక్ ట్యాక్సీ ఎవర్రా నన్ను అసలు ఐశ్వర్యరాయ్ సార్ ఓటీపీ సార్ పోతారు అసలు. యా నాన్న సార్ ఓటీపీ సార్. తాజ్మహల్ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను రా, కానీ దాని నంబరే. యారా నాన్న. సార్ ఓటీపీ సార్. బండి ఎలా వెళ్తుంది? 2463. పోనీ నిన్ను కాదులే బంగారం. హెల్మెట్ పెట్టుకో. పెట్టుకుంటానులే, పదా. పొద్దున్న యారా నాన్న, చెప్పాలి రైలపీరా. అమ్మాయి హెల్మెట్ ఒకటి నా ప్రాణానికి. అసలు నువ్వు నాతో మాట్లాడకపోతే తినబుద్ధి అవ్వట్లేదు, తాబుద్ధి అవ్వట్లేదు, అసలు నిద్ర రావట్లేదు రా నాన్న నాకు నైట్ పూట. యా బంగారం బంగారం. థ్యాంక్ యూ రా నాన్న, లవ్ యూ సో మచ్. ఏంటి బ్రో పిసుకుతున్నాడు? ఏంటి బంగారం అయిపోయావు బుజ్జి కన్నా? అసలు ఎవర్రా కోహినూర్ డైమండ్ ఎత్తుకెళ్ళిందని చెప్పింది? నువ్వు ఉన్నావు కదరా. నా కోహినూర్ డైమండ్, బంగారం, వెండి, ప్లాటినం, నీ ఒళ్ళు దిండులా ఎంత బంగారం. నాకు ముద్దు వచ్చుగా బంగారం, ప్లీజ్ రా బంగారం. బంగారం, నువ్వు బైక్ ఎప్పుడు తీసుకొస్తావురా? అంటే నువ్వు బైక్ డ్రైవ్ చేస్తుంటే అలా నీ వెనకాల కూర్చొని నీ భుజం పైన అలా తలపెట్టి. ఏంటి అక్కడితో అయిపోయింది అనుకుంటున్నావా? కాదు, ఆ తర్వాత నువ్వు మెల్లగా బైక్ డ్రైవ్ చేసుకొస్తుంటే మెల్లగా నీ నడు మీద చెయ్యేసి గట్టిగా పట్టుకొని బంగారం. ఏంటన్నా నువ్వు రోడ్డు మీద చూస్తున్నారన్నా? ఇదేం బాగాలేదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది. ఇలా అయితే నేను తీసుకెళ్ళాను దిగుపక్క నుంచి. అవన్నీ నాకు తెలియదు. నువ్వు ఇట్లా నన్ను తీసుకెళ్లేదు అనుకో, బైక్ ట్యాక్సీ మీద కేసు చేస్తా, జీవితాంతం నిన్ను జైల్లో పెట్టిస్తా. నన్ను తీసుకెళ్లి మర్యాదగా నా లొకేషన్ లో దించాయి. కాదు ఏడు నుంచి వచ్చారా అడుగు పొందిన మాట్లాడుతున్నారా నాన్న? యు డోంట్ మిస్అండర్స్టాండ్ రా నాన్న. థ్యాంక్ యూ. నువ్వు నేను ఒకటైతే టాన్ 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 తెల్ల పిల్ల బుజ్జి పిల్ల ఐ లవ్ యూ పిల్ల. ఆపరా ఆంబోతున్నాయి. ఏనా సైలెంట్ అయిపోయావు? దీనికేం తక్కువ లేదు రా. యారా బగరా, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ రా కన్నా, బాయ్. ఏంట్రా నువ్వు అంత ఇరిటేట్ అవుతున్నావేంటి? లవర్తో మాట్లాడినప్పుడు ఆ మాత్రం రొమాన్స్ చెయ్యాలి. అమ్మాయిల బలమే తగున్నావన్నా. ఏంటన్నా అలా చిరాకు పడతావు? లవర్స్ అంటే పడరా ఏంటి నీకు? ఎప్పుడు తెలుసుకుంటాడు ఏంట బొత్తిగా లోక జ్ఞానం. హలో బ్రో, ఇక్కడ. హలో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నేనే బుక్ చేసింది. ఎక్కడ బ్రో? ఎక్కడ? 2345 ఓటీపీ. ఎక్కడ వరకు బ్రో? జూబ్లీ హిల్స్. యాక్చువల్లీ నా 5th డూప్లెక్స్ అక్కడే ఉందన్నమాట. సో చూడ్డానికి పోతున్నా. ఓహో. హెల్మెట్ బ్రో? అక్కర్లేదు బ్రో, పెట్టుకుంటే మళ్ళీ హెయిర్ పాడైపోతుంది. అసలే 5000 పెట్టి నిన్న హెయిర్ కట్ చేయించా. బ్రో హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసులు నాకు ఫైన్ వేస్తారు బ్రో. పోలీసులతో నేను మాట్లాడతా బ్రో కావాలంటే. అబ్బో. బేసిక్గా స్టేట్ మినిస్టర్ నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటా పోనీ. బ్రో ఈ చిన్న హెల్మెట్ కోసం స్టేట్ మినిస్టర్ వరకు ఎందుకు బ్రో? కొంచెంసేపు హెల్మెట్ పెట్టుకుంటే అయిపోద్ది కదా. ఏం కాదు బ్రో, నేను చూసుకుంటా. పోనీ లేట్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అయిపోద్ది మళ్ళీ. ఇదితో హెయిర్ మళ్ళీ దానికి డ్యామేజ్. 150 పక్క. బ్రో ఈ బైక్ సీసీ ఎంత బ్రో? 150cc బ్రో. అంతేనా? నా కాడ 2000cc బైకులు 6 ఉన్నాయి బ్రో. 2000? మొన్నే ఒక దానికి టైర్ పంచర్ అయితే 25,000 పెట్టి పంచర్ అయిపించా. 25,000? ఏంటి బ్రో షాక్ అయ్యావా? అదొక చిన్న రిపేర్ మాత్రమే. ఎలా కనపడుతున్నాను నీకు? మనది చాలా రిచ్ ఫ్యామిలీ బ్రో. ఒకడనే కొడుకుని, రేపమాప ఆస్తి మొత్తం నాదే అవుతుంది. ఓహో. సుమారు 2,000 కోట్లు పైనే ఉండొచ్చు మొత్తం నా ఆస్తి. వావ్ బ్రో. వేసుకునే కోట్ల గురించి చెప్పుకుంటారులే బ్రో. మీ దగ్గర కార్లు ఎన్ని ఉన్నాయి? ఒక 15-20 ఉండొచ్చు బ్రో. ఎప్పుడు లెక్క పెట్టలేదు. అంటే యాక్చువల్గా అంత ఖాళీ కూడా లేదు నాకు బ్రో. మరి అన్ని బైక్లు అన్ని కార్లు ఉన్నప్పుడు నా బైక్ ఎందుకు ఎక్కావు బ్రో? హ్యాపీగా వాటిలో వెళ్ళొచ్చు కదా. అంటే అది రిపేర్కి ఇచ్చా బ్రో. ఇంకొన్ని ఫ్రెండ్స్ అడిగితే ఇచ్చేసాను. ఓహో, దానికన్నా నువ్వు కూడానా? నాకు కూడా ఒక కారు ఇవ్వచ్చు కదా బ్రో.
నీ పేరు చెప్పి నేను హ్యాపీగా బతుకుతాను. బ్రో ఆ? నెత్తి మీద ఏదో పడ్డతుంది. బండా పాప బండా బ్రో హెయిర్ మీద ఏదో పడింది చూడవా. బ్రో కాకిరెట్టేసింది. అందుకే చెప్పాను బ్రో హెల్మెట్ పెట్టుకోమని. హెల్మెట్ సేఫ్టీకే కాదు బ్రో, ఇలాంటి వాటిని కూడా కాపాడుతుంది. బ్రో ఎవరైనా చూస్తే నా ఇమేజ్ మొత్తం పోతుంది బ్రో. ఏం చేయాలి మా నీకు వేసుకో ఇమేజ్ ఒకటి. బ్రో లొకేషన్లో ఉన్నా. వస్తున్నా. ఏంటి ఎంత స్లోగా నడుస్తున్నాడు? అక్కడ ఉన్నానండి బ్రో, ఫాస్ట్గా రండి బ్రో. ఇంకా అక్కడే ఉన్నావు ఏంట్రా? వచ్చాడు బ్రో. ఓటీపీ 1456. ఎక్కండి బ్రో బైక్ కొంచెం సైడ్ కొంచెవా బ్రో. ఎందుకు బ్రో? లెగ్ అంత హైట్ లేపాలంటే కష్టం బ్రో. బ్రో బండి హైట్ తక్కువ ఉంది కదా బ్రో. పత్తకానికి బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నావు కదా. ఎక్కండి బ్రో. హెల్మెట్ హెల్మెట్ పెట్టే ఓపిక లేదు బ్రో. ఎంత బద్ధకంగా ఎలా పుట్టారు? సరే నేను పెడతాను బ్రో. పద బ్రో. వెళ్తున్నా బ్రో. అన్న ఇక్కడ మసీద్ దగ్గర ఉన్నా, ఇక్కడి నుంచి ఎలా రావాలి? ఓ వచ్చారా? ఓకే అక్కడ ఉండు భయ్యా, నేను వస్తున్నాను. అయ్యో పర్లేదు చెప్పండి అన్న, నేను వస్తాను. పర్లేదు అక్కడ ఉండి నేను వస్తున్నాను. హాయ్ బ్రో, నేనే. హాయ్ బ్రో. ఓటీపీ 4625 ఓటీపీ. హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవాలా? ఓకే. ఇది పార్ట్ టైమా ఫుల్ టైమా? బేసిక్గా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్న. ఓకే. అందుకోసమే హైదరాబాద్ వచ్చాను. కానీ ఇక్కడ అసలు అవకాశాలు లేవన్నా. ప్రజెంట్ నా రూమ్ రెంట్కి, నేను తినడానికి ఇలా బైక్ ట్యాక్సీ చేస్తున్నాను అన్న. ఓ యాక్టర్ అయితే నువ్వు బాగా కష్టపడుతున్నావు అనమాట. అవునన్నా. దారిలో ఎక్కడైనా టిఫిన్ సెంటర్ కనపడితే ఆపు, ఓకేనా? సరే అన్న. ఇంకేంటి మరి, బైక్ ట్యాక్సీ చేస్తుంటే ఎంత వస్తుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తాయన్న. 10 నుంచి 15,000 వస్తాయి మంత్లీ. 15,000? హైదరాబాద్లో 15,000 ఏం సరిపోతాయి భయ్యా? పైగా నువ్వు యాక్టర్ అంటున్నావు, నీ బట్టలకే ఒక 10,000 అయిపోతాయి కదా. అవునన్నా, కరెక్ట్గా చెప్పు. ఇంట్లో వాళ్ళు ఏమైనా పంపిస్తున్నారా? ఇంట్లో వాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉందన్న. మళ్ళీ నేను అడిగినా బాగోదు. ఆ టిఫిన్ సెంటర్ దగ్గర. సరే అన్న. అన్న 2 ప్లేట్ ఇడ్లీ అన్న. బ్రో టిఫిన్ తీసుకో. అయ్యో వద్దన్నా. పర్లేదు బ్రో తీసుకో. అరే తిన్నానన్నా, కడుపు ఫుల్గా ఉంది. అక్కడ
అక్కడ కూర్చొని తిందా పట్టుకో పట్టుకో దా రా బ్రో కూర్చో. నాకు తెలియదా మీ సినిమా వాళ్ళ కష్టాలు? ఎప్పుడు తిన్నావో ఏంటో, తిను బ్రో. చాలా థ్యాంక్స్ అన్న, నా బాధను అర్థం చేసుకున్నందుకు.